బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరగడంతో తెరపైకి మరోసారి కోడికత్తి కేసు తెరపైకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది. శ్రీను అనే వ్యక్తి ఆయనపై కోడికత్తితో జగన్ భుజంపై దాడి చేశారు. ఈ దాడిలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు గాయమైంది. గత ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన ఎన్నికలకు ఓ టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ దాడిని టీడీపీయే చేయించిందని వైసీపీ ఆరోపించింది. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీకి కోడికత్తి శ్రీను చేసిన దాడి ప్రచారం అస్త్రంగా మారింది. జగన్ పాదయాత్ర వస్తున్న ఆదరణకు చూడలేక చంద్రబాబు ఈ దాడి చేయించారని జోరుగా ప్రచారం చేశారు. జగన్ పై జరిగిన దాడి 2019 ఎన్నికల్లో వైసీపీపై సింపతి పెంచింది. వైసీపీ కూడా సింపతి పెంచుకునేలా చివరి వరకు దాడి ఘటన పకడ్బందీగా వాడుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో ఘన విజయం సాధించిందంటే కోడికత్తి శ్రీను చేసిన దాడి కూడా ఓ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. కోడికత్తి కేసును తలపించేలా ఈసారి విజయవాడలో జగన్ పై దాడి మారే అవకాశం ఉంది. జగన్ పై జరిగే దాడిని వైసీపీ ఈ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మార్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దాడిని టీడీపీ చేయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా ఎవరు చేయించారు? దీని వెనక పొలిటికల్ కుట్ర ఉందా, లేదంటే ఎవరో ఆకతాయి చేసిన పనే అనేది పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. కానీ ఈలోపు వైసీపీ దీన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేమంతా సిద్ధం సభలకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక టీడీపీ దాడులు చేయిస్తుందని మండిపడుతున్నారు. నారా లోకేష్ చేయించారని కేసినేని ఆరోపించారు. ఇలాంటి దాడుల కోసం నారా లోకేష్ ఓ టీంను రెడీ చేసుకున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టడానికి టీడీపీ కూడా ఇప్పటికే అలర్ట్ అయింది. బస్సు యాత్రకు ఆదరణ లభించడం లేదని జగనే దాడి చేయించుకున్నారని అంటున్నారు. గతంలో కోడికత్తి శ్రీను చేసిన దాడిలాగే పక్కా ప్లాన్తో చేశారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో కోడికత్తి శ్రీను దాడిని కూడా వైసీపీ డ్రామాగానే టీడీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కోడికత్తి కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో టీడీపీ ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో కోడికత్తి డ్రామాకు వైసీపీ తెరలేపిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్ పై దాడి తర్వాత ఏపీ పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. అంతేకాదు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతాయి కూడా. గత ఎన్నికల్లో కోడికత్తి కేసు వైసీపీ కొంత కలిసి వచ్చింది. మరి ఈసారి కూడా కలిసి వస్తుందా, లేకపోతే జగన్ పై జరిగిన ఈ దాడిని జనం లైట్ తీసుకుంటారో చూడాలి.